Q9 న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామ వాస్తవ్యులు గోవింద్ మంచి చదువులు చదివి ఉన్నత విద్యతో తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో జీఎస్టీ కస్టమ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను చదువుకున్న రోజుల పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని తనకు కలిగిన ఇబ్బందులు ఇతరులకు కలగవద్దనే ఉద్దేశంతో సిరికొండ మండలం తన పుట్టిన ఊరు అని మండలంలోని ఇప్పటికీ 21 స్కూళ్లలో విద్యార్థులకు కావలసిన పరికరాలను అందించారు. కుర్చీలు, బల్లలు, పుస్తకాలు, పలకలు, దుస్తులు, టై బెల్టులు, షూస్లు, బ్లాక్ బోర్డులు తదితర వస్తువులను అందించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న విద్యార్థులకు మంచి చదువు లభించాలనే ఉద్దేశంతో పిల్లలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తూ బహుమతులను విద్యార్థులకు అందిస్తూ తన చిన్నతనంలో పడ్డ కష్టాన్ని విద్యార్థులు పడద్దు అనే ఉద్దేశంతో మంచి సలహాలు ఇస్తూ ఉన్నత విద్యలో ఎదిగి తను చేస్తున్న ఉద్యోగంలాగే వీరు కూడా మంచి చదువులు చదివి తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని తన ఆశని విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. గోవింద్ చేస్తున్న మంచి పనిని మండలంలోని ప్రతి మేధావి ఉన్నత విద్య గల వారు గోవింద్ లాంటి వ్యక్తి 100లో ఒకరు ఉంటారని అంటున్నారు. డబ్బు అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పంచేవారు 100కి ఒకరే ఉంటారని విద్యావంతులు అంటున్నారు. శనివారం చీమన్పల్లి మండల పరిషత్ పాఠశాలలో పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ పర్యావరణ కమిటీ సభ్యులు రాజమ్మాణిక్ రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు. హై స్కూల్ వాళ్ళని అడిగితే వాళ్ళే వద్దు, మాకు బడికి స్కీమ్ కింద మాకు వస్తుందని మీ ఎంఈఓ గారు స్కీమ్ కింద మాకు వస్తుంది సార్. ఎంఈఓ శ్రీనివాస్ సార్ ప్రైవేట్ స్కూల్కి ఇస్తే మాకు మంచి ఇచ్చాను. ఇది నేను అంటే మీరు చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ పొజిషన్ రావడానికి చదువు ఒకటే మార్గం, వేరేది ఏది లేదు. కష్టపడితేనే మీరు ఏదైనా పైకి రావాలి. మీరు అందరికి పైకి రావాలని ఉంది కదా. అంబేద్కర్ గారు ఎట్లా చదువుకున్నారు తెలుసా? అంబేద్కర్ గారికి కింద ఇక్కడ మీరు సిరీస్ ప్లస్ మీ పిల్లలకి అందరికీ నమస్కారం. నేను ఈ ఊరు నుంచే వచ్చాను. మీకు అదేవిధంగా నేను ఎట్లా ఇన్స్పిరేషన్ అయ్యాను. నా జీవితం ఈ పొజిషన్ రావడానికి చాలా మంది హెల్ప్ చేశాను. టీచర్ నుంచి, తల్లిదండ్రుల నుంచి, టీచర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, వేరే దాతల నుంచి కూడా ఫ్రెండ్స్ చేశారు. కాబట్టి ఈ పొజిషన్లో వచ్చాను. ఈ పొజిషన్ వచ్చిన తర్వాత ఏం చేశామనే ఆలోచన చేస్తే ప్రైమరీ స్కూల్కి కొన్ని మా ఫస్ట్ మెడికల్ క్యాంప్ వేసాము. మా ఊళ్ళో మెడికల్ క్యాంప్ వేస్తే టీచర్స్ అందరూ అన్నారు, ఇక్కడ లోకల్ టీచర్స్ సార్ మా స్కూల్స్కి ఏదైనా చేయండి అని. స్కూల్కి ఏదైనా రాజు సార్ గారికి మా అందరి తరఫు నుంచి కూడా మీకు వెల్కమ్ సార్. ఇట్లాంటి కార్యక్రమం మళ్ళీ ఒకటి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మా పిల్లలకి మరింత స్ఫూర్తి ఇచ్చే విధంగా ఉంది సార్. అంత దూరం నుంచి మన కోసమే, కేవలం మీకోసమే సార్ అంత దూరం నుంచి రావడం అనేది జరిగింది. కాబట్టి సార్ యొక్క ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.